హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సింధు లోయ నాగరికత గురించి తెలుసుకుందాం. ముందుగా మనం ఈ సింధు లోయ నాగరికత అనేది ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంది, అలాగే ఎవరు కనుగొన్నారు, ఎప్పుడు కనుగొన్నారు అనేది తెలుసుకుందాం. ఇది మనకి 2500 నుండి 1750 BC వరకు ఈ సింధు లోయ నాగరికత అనేది ఉంది. దీనిని జాన్ మార్షల్ అనే అతను కనుగొనడం జరిగింది. సో ఈ జాన్ మార్షల్ ఎవరు అంటే మనకి ఏఎస్ఐ యొక్క డైరెక్టర్ జనరల్. ఏఎస్ఐ అంటే ఏంటి? ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా యొక్క డైరెక్టర్ జనరల్ మనకి జాన్ మార్షల్. సో ఈ జాన్ మార్షల్ కింద మనకి కొందరు టీమ్స్ అనేటివి ఉండేవి. అవి దయారాం సహాని టీం, ఆర్డి బెనర్జీ, ఆర్సి మజుందార్, ఇలా కొన్ని టీమ్స్ అనేటివి ఉండేవి. అయితే 1921లో ఈ దయారాం సహాని అనే టీం వాళ్ళు ఇండియాకి మరియు బ్రిటిష్ వాళ్ళకి రైలు మార్గం వేయడానికి హరప్పా దగ్గర తవ్వకాలు అనేటివి చేపట్టడం జరిగింది. సో ఈ తవ్వకాలలో కొన్ని అవశేషాలు బయటపడడం జరిగింది. ఇప్పుడు దయారాం సహాని మన యొక్క జాన్ మార్షల్ కి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఇప్పుడు జాన్ మార్షల్ దీనిపైన ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. సో ఈ ఇన్వెస్టిగేషన్ లో ఇక్కడ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఉందని కనుగొనడం జరిగింది. ఇక్కడ మనకి 272 పట్టణాలు, 7 నగరాలు అనేవి బయటపడడం జరిగింది. ఈ విధంగా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ని కనుగొనడం జరిగింది. నెక్స్ట్ అదర్ నేమ్స్ చూసినట్లయితే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ని హరప్పా సివిలైజేషన్, అలాగే సింధన్ అని కూడా పిలుస్తూ ఉంటారు. హరప్పా సివిలైజేషన్ అని ఎందుకు అంటారంటే ముప్పటి అవశేషాలు ఏవైతే ఉన్నాయో అవి హరప్పా దగ్గర బయటపడ్డాయి కాబట్టి దీనిని హరప్పా సివిలైజేషన్ అంటారు. అలాగే సింథేన్, గ్రీక్ వాళ్ళు సింథేన్ అని అంటారు. ఎందుకంటే ఇక్కడ పత్తి అనేది ఎక్కువగా పండించడం జరిగింది. అందువల్ల గ్రీక్స్ సింథేన్ అని పిలుస్తూ ఉంటారు. నెక్స్ట్ ఎక్స్టెంట్ ఎక్కడి నుండి ఎక్కడి వరకు విస్తరించి ఉంది అనేది చూద్దాం. సో మనకి నార్త్ లో జమ్మూ కాశ్మీర్ లోని మాండా అనే ప్రాంతం వరకు విస్తరించి ఉండడం జరిగింది. ఇది చీనాబ్ నది ఒడ్డున ఉంటుంది. ఈ చీనాబ్ నది అనేది ఇండస్ వ్యాలీ అంటే సింధు నది యొక్క ఉపనది. అండ్ నెక్స్ట్ ఈస్ట్ లో మనకి అలంగిరిపూర్, ఇది ఉత్తరప్రదేశ్ లో ఉంటుంది. ఇందన్ నది ఒడ్డున ఉంటుంది. ఈ ఇందన్ నది అనేది మనకి యమునా నది యొక్క ఉపనది. అండ్ నెక్స్ట్ సౌత్ లో చూసినట్టయితే మనకి జైమాబాద్ మహారాష్ట్రలో ఉంటుంది. ఇది ప్రవరా నది ఒడ్డున ఉంటుంది. సో ఈ ప్రవరా నది అనేది గోదావరి నది యొక్క ఉపనది. నెక్స్ట్ వెస్ట్ లో చూసినట్టయితే పాకిస్తాన్ లో ఉంటుంది. పాకిస్తాన్ లో బలూచిస్తాన్ లో ఉండే సుక్కా జెండర్ అనే ప్రాంతంలో ఉంటుంది. ఇది దస్త్ నది ఒడ్డున ఉంటుంది. సో నార్త్, ఈస్ట్ అండ్ సౌత్ లో మనకి ఉపనదుల ఒడ్డున ఈ ప్రాంతం అనేది ఉంటుంది. అండ్ వెస్ట్ వచ్చేసరికి దస్త్ అనే ప్రధాన నది ఒడ్డున ఉంటుంది. సో ఇక్కడ మనకి ఆ ప్రాంతాలను చూసినట్లయితే మాండా అనేది సో జమ్మూ కాశ్మీర్ లో ఇక్కడ ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ అలంగిరిపూర్ అనేది ఇక్కడ ఉంటుంది. అండ్ నెక్స్ట్ జైమాబాద్ మహారాష్ట్రలో ఉంటుంది ఇక్కడ. అండ్ నెక్స్ట్ సుక్కా జెండర్ ఇక్కడ ఉండడం అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ టోటల్ కిలోమీటర్స్ చూసినట్టయితే 13 లక్షల కిలోమీటర్ల దీని యొక్క విస్తీర్ణం అనేది ఉంది. సో ఇక్కడ మొత్తం దీని యొక్క విస్తీర్ణం అనేది 13 లక్షల కిలోమీటర్లో ఉంటుంది. సో ఇది వరల్డ్ లోనే మనకి లార్జెస్ట్ సివిలైజేషన్ అని చెప్పవచ్చు. అండ్ నెక్స్ట్ టౌన్ ప్లానింగ్.
టౌన్ ప్లానింగ్ చూసినట్టయితే ఇది వెల్ డెవలప్డ్ అర్బన్ సివిలైజేషన్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ అన్ని సిటీస్ కూడా ఒక యూనిఫామ్ ప్లాన్‌తో కన్‌స్ట్రక్షన్ అనేది ఉంటుంది. అడ్వాన్స్‌డ్ స్కిల్స్ యూజ్ చేసి వీళ్ళ యొక్క కన్‌స్ట్రక్షన్స్ అనేటివి ఉంటాయి. సో, ఇక్కడ చూడొచ్చు అన్నీ కూడా ఒక యూనిఫామ్ ప్లానింగ్‌లో ఉన్నాయి. నెక్స్ట్ ఏ విధంగా కట్టారనేది చూస్తే కాల్చిన ఇటుకలతో వీళ్ళ యొక్క సిటీస్‌ని అంటే ఇండ్లను కట్టుకునేవారు. సో, ఇక్కడ మనం చూడొచ్చు. మొత్తం కూడా ఇటుకలతోనే వీళ్ళ యొక్క కన్‌స్ట్రక్షన్ అనేది ఉంది. సో, ప్లానింగ్ చూసినట్టయితే గ్రిడ్ ప్లానింగ్ అనేది ఉండేది. సో, ఈడ మనం చూడొచ్చు. మొత్తం కూడా గ్రిడ్స్ లాగా ఒక్కొక్క గ్రిడ్ లాగా ఉంటుంది. సో, గ్రిడ్ ప్లానింగ్ అనేది ఉండేది. ఎక్కడ కూడా టెర్రస్ అనేటివి ఉండేటివి కాదు. సో, ఇక్కడ చూడొచ్చు ఎక్కడా కూడా మనకి టెర్రస్ అనేది లేదు. ప్రతీది కూడా రైట్ యాంగిల్‌తో డివైడ్ చేయడం అనేది జరిగింది. అండ్ నెక్స్ట్ దీన్ని మనం చూస్తే మనకి చెస్ బోర్డ్ ఎలా ఉంటుందో అలా ఈ ఈ బ్లాక్స్ అనేటివి ఉంటాయి. ప్రతి బ్లాక్ చూడడానికి మనకి చెస్ బోర్డ్ లాగా ఉంటుంది. నెక్స్ట్ చూసినట్టయితే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది ఉంటుంది. సో, ఇక్కడ మనం చూడొచ్చు. సో, డ్రైనేజ్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఈ డ్రైనేజ్‌కి చిన్న చిన్న డ్రైనేజ్ కనెక్ట్ అయ్యే విధంగా ఈళ్ళ యొక్క కన్‌స్ట్రక్షన్ అనేది ఉంటుంది. ఎందుకంటే మన ఇళ్లలో వాడే వాటర్ ఏదైతే ఉంటుందో అది తొందరగా బయటకెళ్ళిపోవడానికి మెయిన్ డ్రైనేజ్‌కి చిన్న చిన్న డ్రైనేజెస్ కనెక్ట్ అయ్యే విధంగా కట్టుకోవడం జరిగింది. నెక్స్ట్ ప్రతి రెగ్యులర్ ఇంటర్వెల్స్‌లో మనకి చిన్న చిన్న టాప్స్ గాని, మాన్ హోల్స్ గాని ఉండేవి. అండ్ నెక్స్ట్ చూసినట్టయితే మెయిన్ డోర్ అనేది ఈస్ట్ ఫేసింగ్‌లో ఉండేది. అండ్ డోర్స్, విండోస్, బెడ్‌రూమ్స్ ఏవైతే ఉన్నాయో అవి రూమ్‌లో మనకి చివరన ఉండేది. సో, ఇది ఫర్ సపోజ్ రూమ్ అనుకుంటే ఈ చివర మనకి డోర్స్, విండోస్ అలాగే బెడ్‌రూమ్స్ అనేటివి ఉండేటివి. ఎందుకంటే ఈ మెయిన్ డోర్ నుండి వచ్చే దుమ్ము, ధూళి ఏదైతే ఉందో సో, లోపలికి పోకుండా ఉండడానికి ఆ విధంగా వాళ్ళ యొక్క నిర్మాణం అనేది ఉండేది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే మనకి ఈ సిటీని 2 పార్ట్స్‌గా డివైడ్ చేయడం జరిగింది. సో, అప్పర్ సిటడెల్ అండ్ లోవర్ సిటడెల్. సో, అప్పర్ సిటడెల్‌లో మనకి ఎవరైతే హై క్లాస్ పీపుల్ అనేవాళ్ళు నివసించేవారు. లోవర్ సిటడెల్‌లో మనకి నార్మల్ పీపుల్ అనేవాళ్ళు నివసించేవారు. ఇక్కడ క్యాస్ట్ అనేది లేదు. కాకపోతే ఎలా అంటే వాళ్ళు చేసే పనులను బట్టి, సో, వాళ్ళ యొక్క ఎకనామికల్ సిట్యుయేషన్‌ని బట్టి అప్పర్ క్లాస్, లోవర్ క్లాస్ అనేది డివైడ్ చేయడం జరిగింది. సో, అప్పర్ క్లాస్‌లో మనకి రూలర్స్, నోబెల్స్, ప్రీస్ట్స్, మర్చెంట్స్ అనేవాళ్ళు ఉండేవాళ్ళు. సో, మిగతా నార్మల్ పీపుల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని లోవర్ క్లాస్ పీపుల్ అని పిలిచేవాళ్ళు. సో, దీనిని బట్టి మనం ఇక్కడ సోషియో ఎకనామికల్ ఇన్‌ఈక్వాలిటీస్ ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సోషల్ సిస్టమ్. సో, సమాజంలో వీళ్ళు ఏ విధంగా ఉండేది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో, ఇది ఎక్కువ కూడా ఇక్కడ స్త్రీ యొక్క ఆధిపత్యం అనేది ఎక్కువగా ఉండేది. చూసినట్టయితే వీళ్ళు మదర్ గాడెసెస్‌ని అంటే అమ్మ తల్లి అనే దేవతను వీళ్ళు పూజించడం జరిగేది. అండ్ నెక్స్ట్ టెర్రకోటా ఫీమేల్ ఫిగర్స్ అనేవి ఇక్కడ డిఫరెంట్ ప్లేసెస్‌లో మనకి దొరకడం జరిగింది. సో, మట్టితో చేసిన బొమ్మలు ఏవైతే కాల్చిన మట్టితో చేసిన బొమ్మలు ఏవైతే ఉంటాయో ఇవి ఇక్కడ మనకు దొరకడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇంతకుముందు మనం చెప్పుకున్నాం గదా! క్యాస్ట్ సిస్టమ్ అనేది ఇక్కడ లేదు. కానీ మనకి డిస్క్రిమినేషన్ అండ్ ఇన్‌ఈక్వాలిటీస్ అనేటివి ఉండేవి. వాళ్ళు చేసే పనుల పైన గాని, వాళ్ళ యొక్క ఎకనామికల్ సిట్యుయేషన్‌ని బేస్ చేసుకొని కానీ, ఇక్కడ ఇన్‌ఈక్వాలిటీస్ అలాగే డిస్క్రిమినేషన్స్ అనేటివి ఉండేవి. వాళ్ళు వుడెన్ అండ్ కాటన్ క్లాత్స్‌ని ధరించేవాళ్ళు. సో, ఇక్కడ మనం చూడొచ్చు. వాళ్ళు వుడెన్ అండ్ కాటన్ క్లాత్స్‌ని ధరించేవాళ్ళు.
సస్పెన్స్ దుస్తులను ధరించినట్టు ఎక్కడా కూడా మనకి ఇప్పటి వరకైతే ఎవిడెన్స్ అనేది లేదు. వాళ్ళు తినే ఫుడ్ చూసినట్టయితే నాన్ వెజిటేరియన్స్ అయితే ఫిష్, మీట్ తినేవారు. వెజిటేరియన్స్ అయితే వెజిటబుల్స్, ఫ్రూట్స్ తినేవారు. అండ్ నెక్స్ట్ చూసినట్టయితే వీళ్ళు ఎక్స్‌ట్రీమ్‌లీ ఫ్యాషనబుల్ పీపుల్. సో, మనం ఇక్కడ చూడొచ్చు. సో, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు అందంగా రెడీ అవ్వడానికి ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. సో, వాళ్ళు ఎక్కువగా గోల్డ్, సిల్వర్‌తో చేసిన ఆర్నమెంట్స్‌ని ధరించేవాళ్ళు. సో, ఇక్కడ చూడొచ్చు ప్రతి ఒక్కరి మెడలో కూడా మనకి ఏదో ఒక రకమైన ఆర్నమెంట్స్ అనేటివి ఇక్కడ ఉండడం జరిగింది. అలాగే లిప్స్టిక్స్, ఐలైనర్స్, స్టోన్స్, మిర్రర్స్ అన్నీ వీళ్ళు వాడేవారు. సో, ఈ విధంగా వాళ్ళ యొక్క ఆహ్, ఫ్యాషన్ అంటే ఎలా అవ్వాలనేది చూపించుకునేవారు. అండ్ నెక్స్ట్ ఎకానమీ. సో, ఎకానమీ అనేది వీళ్ళకి వివిధ రకాలుగా వచ్చేది. సో, అగ్రికల్చర్ ద్వారా గాని, ఇండస్ట్రీస్ ద్వారా గాని, అలాగే వ్యాపారం ద్వారా గాని వీళ్ళకి ఎకానమీ అనేది ఉండేది. సో, ముందుగా మనం అగ్రికల్చర్ అండ్ డొమెస్టికేషన్ ఆఫ్ యానిమల్స్ గురించి చూద్దాం. సో, అగ్రికల్చర్ అనేది వీళ్ళకి బ్యాక్ బోన్ అనేది చెప్పవచ్చు. వీళ్ళ యొక్క ఎంటైర్ ఎకానమీకి అగ్రికల్చర్ అనేది బ్యాక్ బోన్ అని చెప్పుకోవచ్చు. వీళ్ళు ఎక్కువగా పండించే పంటలు వీట్, బార్లీ, కాటన్, మస్టర్డ్, సీసం అండ్ వీటితో పాటు ఇతర రకాల ఫ్రూట్స్ అలాగే వెజిటబుల్స్ అనేటివి పండించేవారు. సో, ఇక్కడ మనం చూడొచ్చు మొత్తం ఇక్కడ పంటలే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఏ విధంగా పండించేవాళ్ళు వీళ్ళకి ఆహ్, నీటి సౌకర్యం ఏ విధంగా ఉండేదని చూసినట్టయితే ఇరిగేషన్ అనేది కెనాల్స్ నుండి ఉండేది కాదు. ఓన్లీ వర్షాధార నీరు ఏదైతే ఉంటుందో దాని ద్వారా మాత్రమే వీళ్ళు పంటలు పండించుకోవడం అనేది జరిగేది. అండ్ నెక్స్ట్ చూసినట్టయితే వీళ్ళకి షుగర్ కేన్ పండించినట్టు ఎలాంటి ఎవిడెన్స్ అనేది ఇప్పటి వరకి లేదు. నెక్స్ట్ డొమెస్టికేషన్ ఆఫ్ యానిమల్స్. వీళ్ళు ఎక్కువగా బఫెలోస్, గోట్స్, షీప్స్, పిగ్స్, డాగ్స్, క్యాట్స్ ఇలాంటి వాటిని పెంచుకోవడం అనేది జరిగింది. సో, అలాగే వీళ్ళకి ఎలిఫెంట్స్, ఖడ్గమృగాలు, మృగాలు, టైగర్ అలాగే జింకల గురించి వీళ్ళకి తెలుసు. సో, ఇక్కడ మనం చూడొచ్చు. సో, ఆవులు గాని, ఎద్దులు గాని, అలాగే గొర్రెలు గాని వీళ్ళిక్కడ పెంచుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మనకి హ్యాండీక్రాఫ్ట్. సో, ఇండస్ట్రీస్ ఆర్ హ్యాండీక్రాఫ్ట్. ఇక్కడ మనకి సన్నేరి, బుక్ మేకింగ్, మెటల్ వర్క్, జ్యువెలరీ మేకింగ్, పాటరీ, టెర్రకోటా వర్క్స్ అనేటివి ఉండేవి. సో, దీనికి సంబంధించిన ఇండస్ట్రీస్ అనేటివి ఉండేవి. పరిశ్రమలు ఉండేటివి. సో, ఇక్కడ మనం చూడొచ్చు. సో, వివిధ రకాల మెటల్స్‌తో అలాగే ముత్యాలతో వీళ్ళు జ్యువెలరీస్‌ని తయారు చేసుకోవడం, అలాగే కుండలను డిఫరెంట్ డిజైన్స్‌తో కుండల్ని తయారు చేసుకోవడం అనేది ఉండేది. వీటికి సంబంధించిన పరిశ్రమలనేటివి ఉండేవి. నెక్స్ట్ ట్రేడ్ వ్యాపారం. వ్యాపారం అనేది 2 రకాలుగా ఉండేది. ఇంటర్నల్ అండ్ ఎక్స్‌టర్నల్. స్వదేశీ వ్యాపారం అలాగే విదేశీ వ్యాపారం. సో, స్వదేశంలో వీళ్ళు బుల్లక్ కార్ట్స్‌ని ఉపయోగిస్తూ అంటే బండ్లని ఉపయోగిస్తూ వీళ్ళ యొక్క ట్రాన్స్‌పోర్టేషన్‌ని కొనసాగించేవారు. అండ్ విదేశాలలో బోట్స్‌ని, నౌకలని ఉపయోగిస్తూ వీళ్ళ యొక్క ట్రాన్స్‌పోర్టేషన్‌ని కొనసాగించేవారు. ఈ బుల్లక్ కార్ట్స్‌ని ఉపయోగిస్తూ ట్రాన్స్‌పోర్టేట్ చేసే పద్ధతిని ఏకా అని పిలిచేవారు. ఫస్టు అసలు ఏం ఎక్స్‌పోర్ట్ చేసేవారు? ఏం ఇంపోర్ట్ చేసేవారు అనేది చూసినట్టయితే సో, గ్రెయిన్స్, జ్యువెలరీ, పాటరీ అంటే గ్రెయిన్స్ అంటే వివిధ రకాల పంటలు గోధుమలు, వరి, జొన్నలు ఇలా వివిధ రకాల పంటలు, అలాగే జ్యువెలరీ, ఆహ్, పాటరీ ఇలాంటివి ఎగుమతి చేసేవారు. అంటే ఎక్స్‌పోర్ట్ చేసేవారు. నెక్స్ట్ కాపర్.
దానితో పాటు ప్రీసియస్ స్టోన్స్ అనేటివి వీళ్ళు ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది. అండ్ చూసినట్టయితే అసలు ఎ ఎగుమతులు, దిగుమతులు చేస్తున్నారు. ఓకే. సో, వాళ్ళు ఎం ఎగుమతి చేసినప్పుడు ఏదైనా మనీ తీసుకుంటున్నారా అనేది చూసినట్టయితే, సో, ఎలాంటి మనీ అనేది ఇక్కడ లేదు. వాళ్ళు వస్తు మార్పిడి పద్ధతి ద్వారా వాళ్ళ యొక్క వ్యాపారాన్ని చేసుకునేవారు. ఆ వస్తు మార్పిడి పద్ధతి అంటే ఒక వస్తువు వాళ్ళ దగ్గరున్న వస్తువుని ఇంటి దగ్గర వేరే వాళ్ళ దగ్గరున్న వస్తువుని తీసుకునేవారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకరి దగ్గర ముత్యాలున్నాయి. ఇంకొకరి దగ్గర కుండలున్నాయనుకోండి. సో, ఒకరు ముత్యాలు, మరొకరు కుండలు ఇట్లా ఇచ్చిపుచ్చుకుంటూ వాళ్ళ యొక్క వ్యాపారాన్ని కొనసాగించేవారు. దీనినే మనం బాటం పద్ధతి అంటాము. సో, ఈ విధంగా వాళ్ళ యొక్క ఎకానమీ అనేది ఉండేది. సో, ట్రేడ్ ద్వారా, ఇండస్ట్రీస్ ద్వారా, అలాగే అగ్రికల్చర్ ద్వారా వాళ్ళు ఎకానమీ అనేది డెవలప్ చేసుకునేవారు. అండ్ నెక్స్ట్ పొలిటికల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్. సో, ఇక్కడ మనకి ఎక్కువగా దీనిపైన ఇన్ఫర్మేషన్ లేదు. వివిధ రకాల స్కాలర్స్ అనేవాళ్ళు చెప్పుకుంటారు. వర్తకులు గాని, వ్యాపారస్తులు గాని ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. అంతేకాకుండా ఇక్కడ సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ ఉంది అని చెప్తూ ఉంటారు. కానీ దీని గురించి అంత ఒక పర్టిక్యులర్ రీజన్‌తో ఇన్ఫర్మేషన్ అనేది లేదు. నెక్స్ట్ రిలీజియస్ బిలీఫ్. సో, వాళ్ళు ఎవరిని నమ్మేవారు? ఏ విధంగా ఉండేవారనేది చూసినట్టయితే మదర్ గాడెసెస్ అమ్మ తల్లి అనే దేవతను పూజించేవారు. సో, ఇక్కడ మనం చూడొచ్చు విగ్రహం. సో, ఈ విధంగా అమ్మ తల్లి అనే దేవత ఉండేది. అండ్ నెక్స్ట్ పశుపతి మహాదేవ్. సో, పశుపతి మహాదేవ్ అనే దేవుడిని పూజించేవారు. సో, ఇతని చుట్టూ కూడా మనకి ఎలిఫెంట్, అలాగే పులి, ఖడ్గమృగం, సో, ఎద్దు ఈ విధంగా ఉండేవి. అంతేకాకుండా అతని కాళ్ళ దగ్గర చూసినట్టయితే 2 జింకలనేటివి ఉండేవి. సో, ఈ విధంగా ఉన్న దేవుడిని వాళ్ళు పూజించేవారు. తర్వాత ఇతనిని ప్రోటో శివ అని పిలిచేవారు. సో, ప్రెజెంట్ మన లార్డ్ శివ ఎవరైతే ఉన్నారో అతనే అని నమ్ముతూ ఉంటారు. సో, అంతేకాకుండా వీరు సో, హ్యూమన్ యొక్క 6 ఆర్గన్స్‌ని అంటే లింగాస్‌ని, యోనిస్‌ని కూడా వీళ్ళు పూజించేవారు. దానితో పాటు ఎడ్లని, పాములని, పల్ట్రీ అంటే రావి చెట్టుని, పెంగ్విన్స్‌ని కూడా వీళ్ళు పూజించేవారు. సో, వీళ్ళు ఈ విధంగా దేవుళ్ళని పూజించేవారు. కానీ ఇక్కడ ఎలాంటి టెంపుల్స్ అనేటివి లేవు. అండ్ నెక్స్ట్ చూసినట్టయితే వీళ్ళు యానిమల్ సాక్రిఫైసెస్ అనేటివి కూడా మొదలుపెట్టడం జరిగింది. అంతే కాకుండా ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ తావితులు అంటారు కదా! అవి కూడా దొరకడం జరిగింది. అంటే మూఢనమ్మకాలు నమ్మడం జరిగింది. అండ్ నెక్స్ట్ వీళ్ళు డెడ్ బాడీస్ ఏవైతే ఉంటాయో వాటిని కాల్చడం లేదా తవ్వి పాతిపెట్టడం అనేది జరిగింది. నార్త్, సౌత్ డైరెక్షన్‌లో వీళ్ళు డెడ్ బాడీని డిస్పోజల్ చేయడం అనేది జరిగింది. ఈ విధంగా వాళ్ళ యొక్క రిలీజియస్ బిలీఫ్స్ అనేటివి ఉండేవి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇండస్ వ్యాలీ సైట్స్. ముందుగా మనం హరప్పా గురించి చూద్దాం. సో, హరప్పా అనేది దయారాం సహాని అనే అతను 1920లో కనుగొనడం జరిగింది. మనకి రావి నది ఒడ్డున ఉంటుంది. సో, పంజాబ్ పాకిస్తాన్‌లో ఉండే పంజాబ్‌లో మనకి ఈ హరప్పా అనే ప్రాంతం ఉంటుంది. దీనిని జానరి సిటీ అని కూడా అంటారు. ఎందుకంటే ఇక్కడ టూర్స్‌లో మనకి 12 ధాన్యాగారాలనేటివి దొరకడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ బ్రోంజ్ మిర్రర్స్, అలాగే బ్రోంజ్ బిల్లా కార్డ్స్ అనేటివి దొరకడం జరిగింది. అంతేకాకుండా మెజరింగ్ స్కేల్, వుడెన్ కాఫిన్ అంటే శవపేటిక, వుడెన్‌తో చేసిన శవపేటిక, అలాగే
మేల్ డాన్సర్ ఫిగర్ అండ్ నెక్స్ట్ మేల్ డాన్సర్ ఫిగర్ అనేది దొరకడం జరిగింది. సో అంతేకాకుండా ఈ సిటీని గ్యానరీ సిటీ అంటారు. అంటే ధాన్యాగారాల సిటీ అంటారు. ఎందుకంటే ఇక్కడ మనకి 2 వరుసలలో 12 ధాన్యాగారాలు దొరకడం జరిగింది. అందువల్ల ఈ సిటీని ధాన్యాగారాల సిటీ అంటారు. అండ్ నెక్స్ట్ మోహన్జోదారో. సో మోహన్జోదారోని 1922లో ఆర్‌డి బెనర్జీ అనే అతను కనుగొనడం జరిగింది. ఇది ఇండస్ నది ఒడ్డున ఉంటుంది. మనకి పాకిస్తాన్‌లో ఉండే పంజాబ్‌లో లార్కాన్ అనే డిస్ట్రిక్ట్‌లో ఈ ప్రాంతం అనేది ఉంటుంది. మోహన్‌జోదారో అంటే మౌంట్స్ ఆఫ్ ది డెడ్. సో మృత్యుదేహాల దిబ్బ అని ఈ ప్రాంతాన్ని అంటారు. సో సింధ్ లాంగ్వేజ్‌లో దీనిని ఈ విధంగా అంటారు. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే ఈ ప్రాంతం అనేది 7 సార్లు ఫ్లడ్స్ వల్ల మొత్తం కొట్టుకుపోవడం జరిగింది. కానీ 7 సార్లు కొట్టుకుపోయినా మళ్ళీ ఈ ప్రాంతాన్ని రీకన్‌స్ట్రక్షన్ అనేది చేయడం జరిగింది. సో ఇక్కడ ఏమేమి దొరికాయనేవి చూసినట్టయితే గ్రేట్ బాత్, గ్రేట్ గ్రానరీ. సో గ్రేట్ బాత్ అంటే పెద్ద స్నానవాటిక. దీనినే మహాస్నానవాటిక అంటారు. అలాగే గ్రేట్ గ్రానరీ, నెక్స్ట్ అసెంబ్లీ హాల్. సో ఈ అసెంబ్లీ హాల్ అనేది మనకి టెంపుల్స్ ఎలా ఉంటాయో ఆ విధంగా ఈ స్ట్రక్చర్ అనేది ఉండేది. అంతే కాకుండా బ్రోంజ్ డాన్సింగ్ గర్ల్ ఇమేజ్ కూడా ఇక్కడ దొరకడం జరిగింది. అలాగే బియర్డ్ మ్యాన్ అంటే గడ్డంతో ఉన్న మనిషి ఇక్కడ మనిషి యొక్క విగ్రహం అనేది దొరకడం జరిగింది. అలాగే పశుపతి మహాదేవుని విగ్రహం అనేది నెక్స్ట్ లింగ మేడ్ ఆఫ్ స్టోన్స్, అలాగే టెర్రకోట బుల్లకట్స్, కాల్చిన మట్టితో చేయబడిన బుల్లకట్స్ అంటే ఎడ్ల బండి అనేది దొరకడం జరిగింది. అండ్ నెక్స్ట్ సుత్తా జెండర్. సో ఇది మనకి సేన్ అనే అతను 1931లో కనుగొనడం జరిగింది. ఇది పాకిస్తాన్‌లో ఉండే బలూచిస్తాన్ అనే ప్రాంతంలో ఉంటుంది. ప్రావిన్స్‌లో ఉంటుంది. ఇది గస్ప్ రివర్ ఒడ్డున ఉంటుంది. ఇక్కడ ఎక్కువగా ట్రేడ్ అనేది జరుగుతుంది. హరప్ప అండ్ బేబిలోన్ అనే ప్రాంతాల మధ్య ట్రేడ్ అనేది ఎక్కువగా జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ధోలవీర. సో ధోలవీర అనే ప్రాంతాన్ని ఫారెస్ట్ లిస్ట్ 1985లో కనుగొనడం జరిగింది. ఇది మన ఇండియాలో గుజరాత్‌లో ఉండే రాణా ఆఫ్ కచ్ ప్రాంతంలో ఉంటుంది. ఇది మనకి 2021లో యునెస్కోలో వరల్డ్ హెరిటేజ్ సైట్‌లో రికగ్నైజేషన్ పొందడం అనేది జరిగింది. అంటే ఇందులో ఇంక్లూడ్ చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ ఏమేమి కనుగొన్నారనేది చూసినట్టయితే సో ఎక్స్‌టెన్షన్ యూజ్ ఆఫ్ స్టోన్ కన్‌స్ట్రక్షన్, అలాగే బర్నర్ స్ట్రక్చర్స్, బ్లాక్ అండ్ రెడ్ పాటరీ, వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్, వాటర్ రిజర్వాయర్స్ అనేవి ఇక్కడ కనుగొనడం జరిగింది. అండ్ నెక్స్ట్ లోథల్. లోథల్ అనేది రావ్ అనే అతను 1953లో కనుగొనడం జరిగింది. ఇది మనకి బాగోవా రివర్ ఒడ్డున ఉంటుంది. సో గుజరాత్‌లో గల్ఫ్ ఆఫ్ యాంబే అనే ప్రాంతంలో సో ఈ యొక్క లోతాన్ని కనుగొనడం జరిగింది. చూసినట్టయితే ఇక్కడ మనకి డబుల్ బర్నర్స్ అంటే ఆహ్, ఒకే బర్నర్‌లో 2 బాడీలని సో సింగిల్ గ్రేవ్‌లో 2 బాడీలని బర్న్ చేయడం. అలాగే బీడ్ ఫ్యాక్టరీ, ముత్యాల ఫ్యాక్టరీ, టైడల్ డక్ యార్డ్, నెక్స్ట్ బీడ్స్ అనేటివి గోల్డ్ స్టోన్స్, కాప్స్, కాపర్ బ్యాంగిల్స్ అనేవి దొరకడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫైర్‌ని పూజించారని కూడా కనుగొనడం జరిగింది. అలాగే రెడ్ అండ్ బ్లాక్ పాటరీని కూడా ఇక్కడ కనుగొనడం జరిగింది. అంతే కాకుండా ఇక్కడ మనకి చెస్ బోర్డ్స్, టెర్రకోట హార్స్ ఇమేజ్,
ఆహ్, రైస్ అలాగే బ్రాంజ్ మెజరింగ్ స్కేల్ అనేటివి కూడా ఇక్కడ కనుగొనడం జరిగింది. అండ్ నెక్స్ట్ సౌందహార్ ఇది మనకి ఎన్‌జీ మజుందార్ అనే అతను 1931లో కనుగొనడం జరిగింది. ఇది ఇండస్ నది ఒడ్డున ఉంటుంది. ఇక్కడ ఒక కుక్క పిల్లని వేటాడుతున్నట్టు దాని యొక్క పాదాలను ఫూట్ ప్రింట్స్‌ని కనుగొనడం జరిగింది. అలాగే ఇంక్ పాట్‌ని అలాగే బుల్లక్ కార్ట్, బ్రాంజ్ బుల్లక్ కార్ట్‌ని, బ్యాంగిల్స్, బోట్స్, జ్యువెల్లరీ పరిశ్రమలు అండ్ డాల్స్ ప్రిపరేషన్ సెంటర్ ఉంది అని కూడా కనుగొనడం జరిగింది. సో, దీంతో ప్యారలల్‌గా మనకి హంపి అనే ప్రాంతం కనుగొనడం జరిగింది. ఇది కూడా ఇంద్రె మజుందార్ 1935లో కనుగొనడం జరిగింది. సో, మనకి ఇండస్ నది ఒడ్డున ఉంటుంది. ఇక్కడ పాంటోలోఫ్ అనే ఎవిడెన్స్ దొరకడం జరిగింది. అలాగే ఇక్కడ జుంగార్ కల్చర్ అనేది ఉందని తెలుసుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ కాళీబంగన్. ఇది మనకి ఘోష్ అనే అతను 1975లో కనుగొనడం జరిగింది. ఇది మనకి గాగర్ నది ఒడ్డున ఉంటుంది. రాజస్థాన్‌లోని గాగర్ నది ఒడ్డున ఉంటుంది. ఇక్కడ కాలిబంగన్ అంటే రాక్ బ్యాంగిల్స్ అని అర్థం. ఇక్కడ మనకి యానిమల్స్‌ని సాక్రిఫైస్ చేసినట్టు ఎవిడెన్స్ అనేది ఉంది. అండ్ నెక్స్ట్ ఆహ్, ఆర్టిఫిషియల్ ఇరిగేషన్ అనేది కూడా ప్రాక్టీస్ చేస్తారు అని కనుగొనడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ వాళ్ళ యొక్క బర్నర్స్‌ని బేస్ చేసుకొని సోషల్ ఇన్‌ఈక్వాలిటీస్ కూడా ఉన్నాయని కనుగొనడం జరిగింది. అండ్ నెక్స్ట్ బ్లంట్ బిట్స్ వర్ యూజ్డ్ ఓన్లీ ఫర్ బ్రెయిన్స్. సో, బ్రెయిన్స్‌కి మాత్రమే ఈ బ్లంట్ కాల్చిన బిట్స్‌ని యూజ్ చేశారని కనుగొనడం జరిగింది. అంతేకాకుండా క్యామెల్ బోన్స్ కూడా ఇక్కడ కనుగొనడం అనేది జరిగింది. అండ్ నెక్స్ట్ రాకీ గర్. ఇది మనకి 1991లో కనుగొనడం జరిగింది. ఇది మనకి హర్యానాలోని ఈసార్ అనే డిస్ట్రిక్ట్‌లో ఉండడం జరిగింది. ఇది సరస్వతి నది ఒడ్డున ఉంటుంది. ఇక్కడ ఇది ఎఫిషియెంట్ డ్రైనేజ్ సిస్టమ్ అలాగే ప్రాపర్ శానిటైజేషన్ ఉంటుందని కనుగొనడం జరిగింది. సో, బన్వాల్. సో, బన్వాల్ అనేది ఫారెస్ట్ లిస్ట్ 1974లో కనుగొనడం జరిగింది. ఇది కూడా మనకి హర్యానాలో ఈసబ్ డిస్ట్రిక్ట్‌లో ఉంటుంది. ఇక్కడ ముత్యాలు, బార్లీ అనేవి కనుగొనడం జరిగింది. ఇక్కడ ఒక సిస్టమాటిక్ అర్బన్ ప్లానింగ్ ఉంటుందని తెలుసుకోవడం జరిగింది. అండ్ వాస్ ద ఓన్లీ సిటీ వేర్ ద గ్రిడ్ అండ్ డ్రైనేజ్ సిస్టమ్ వర్ అబ్సెంట్. సో, సారీ ఇక్కడ మనకి అర్బన్ ప్లానింగ్ ఒక సిస్టమాటిక్ ప్లానింగ్ అనేది తక్కువగా ఉందని కనుగొనడం జరిగింది. సో, మనకి అంతే కాకుండా గ్రిడ్ ప్యాటర్న్ అలాగే డ్రైనేజ్ సిస్టమ్ ఏదైతే ఉందో ఇక్కడ లేదని కనుగొనడం జరిగింది. సో, ఇక్కడ బిల్డింగ్స్ అనేటివి మనకి 11 రూమ్స్ అనేటివి ఉండేవి. బిల్డింగ్‌లో 11 రూమ్స్ అనేటివి ఉండేటివి. నెక్స్ట్ ఫ్లవ్ యొక్క నాగలి యొక్క టెర్రకోట ఇమేజ్ అనేది ఇక్కడ కనుగొనడం జరిగింది. అలాగే టైగర్ యొక్క సీల్‌ని కూడా ఇక్కడ కనుగొనడం జరిగింది. అండ్ నెక్స్ట్ తుర్కటోడా. ఇది మనకి జేపీ జోషి అనే అతను 1964లో కనుగొనడం జరిగింది. ఇది మనకి గుజరాత్‌లోని రాణా ఆఫ్ కచ్‌లో ఉంటుంది. ఇక్కడ మనకి చూసినట్టయితే గుర్రం యొక్క బోన్స్ అలాగే ముత్యాలు అంతేకాకుండా ఒక సిస్టమ్ ఆఫ్ పాట్ బర్నెల్ అనేది ఇవన్నీ కనుగొనడం జరిగింది. సో, రంగాపూర్. సో, రంగాపూర్ అనేది ఎస్ఆర్ రావు 1953, 56 అనే టైంలో ఈ సైట్‌ని ఎక్స్‌కవేట్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి లార్జ్ నంబర్ ఆఫ్ ప్లాంట్ రిమైన్స్ అలాగే రైస్, బాజ్రా, మిల్లెట్స్ ఇక్కడ డిస్కవర్ చేయడం జరిగింది. అలాగే బంట బిట్స్‌ని కూడా డ్రైనేజ్ సేవర్స్‌కి యూజ్ చేసినట్టు కనుగొనడం జరిగింది. నెక్స్ట్ ఫోర్ట్ డీజీ. ఇది మనకి ఈస్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండస్ రివర్ దగ్గర ఉండడం జరిగింది.
సో మొహంజోదారోకి అపోజిట్‌లో పాకిస్తాన్‌లో ఉండే మొహంజోదారోకి అపోజిట్‌లో ఉండడం జరిగింది. సో ఇక్కడ చూసినట్టయితే ఎక్స్‌పెన్సివ్ బర్నింగ్ అనేది ఉండడం జరిగిందనే ఎవిడెన్స్ కనుగొనడం జరిగింది. నెక్స్ట్ రోపర్. రోపర్ అనేది మనకి ఆహ్, పంజాబ్ సో ఇండియాలో ఉండే పంజాబ్‌లో రంగాపూర్ అనే ప్రాంతంలో ఈ రోపర్ అనే ప్రాంతం ఉంది. ఇది సట్లెజ్ లెఫ్ట్ సైడ్ ఇది మనకి ఉండడం జరుగుతుంది. సో, ఇక్కడ మనకి ఒక బర్నర్ ప్రాక్టీస్ అనేది ఉంది. అదేంటంటే ఆహ్, ఎవరైతే మనిషి ఉంటాడో అతను చనిపోయిన తర్వాత ఆ మనిషి పక్కనే సో, ఒక కుక్కను కూడా కాల్చడం అనేది జరుగుతుంది. సో, ఇది మన ఇండస్ వ్యాలీ ఇంపార్టెంట్ సైట్స్. నెక్స్ట్ కాజెస్ ఆఫ్ డిక్లైన్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. సో, ఎందుకు డిక్లైన్ అయింది ఈ ప్రాంతం అనేది చూసినట్టయితే, మనకి ఎగ్జాక్ట్ రీజన్ అనేది ఎవరు కూడా ఇప్పటి వరకి కనుగొనడం అనేది జరగలేదు. కొందరు ఆహ్, స్కాలర్స్ అనేవారు ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెప్తూ ఉంటారు. సో, కొందరేంటంటే ఆరియన్స్ రావడం వల్ల ఇది డిక్లైన్ అయిపోయిందంటారు. ఇంకొందరేంటంటే క్లైమాటిక్ కండిషన్స్ అంటే ఆ మనుషులు నివసించడానికి అంత ఆస్కారం అనేది లేకపోవడం వల్ల, హ్యూమిడిటీ పెరిగిపోవడం వల్ల ఇది అంతరించిపోయిందని చెప్తూ ఉంటారు. అంతే కాకుండా నేచురల్ క్లైమాటిక్స్ అంటే ఫ్లడ్స్ గాని, ఎర్త్‌క్వేక్స్ గాని రావడం వల్ల సో, ఈ ప్రాంతం అనేది కొట్టుకుపోవడం వల్ల ఇది డిక్లైన్ అయిందని చెప్తుంటారు. అంతే కాకుండా మలేరియా. సో, మలేరియా అనే వ్యాధి వల్ల కూడా వీళ్ళు అంతరించిపోయారని చెప్తూ ఉంటారు. సో, ఇది మన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి. సో, థాంక్ యూ. మనం నెక్స్ట్ వేదిక్ పీరియడ్ గురించి చూద్దాం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.